ఉత్సవం ఉత్సవం అనే ఒక కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం సెప్టెంబర్ 13న రిలీజ్ అయింది థియేటర్స్లో. అంటే ఈ సినిమా గురించి నాకు అసలు ఏమీ తెలియదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను, బ్రహ్మానందము, ఆలీ లాంటి వాళ్ళు వచ్చారు. అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాకు అర్థమైంది ఏంట్రా అంటే, ఇది గత 5 ఏళ్లుగా షూటింగ్ జరుగుతున్న సినిమా. అంటే మన కోవిడ్ ముందు షూటింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్కి వచ్చింది అనమాట. అంటే చాలా చిన్న సినిమా, అంత కొత్త వాళ్ళు. అంటే హీరో కొత్తవాడే, ఎవరు కన్నడ యాక్టర్ అనుకుంటా, దిలీప్ ప్రకాష్ అనేసి కన్నడలో క్రేజీ బాయ్స్ అనే సినిమా తీశాడు. ఇక హీరోయిన్గా మన రెజీనా కసాండ్రా ఉంది. ఇక చాలామంది యాక్టర్స్ ఉన్నారు, రైట్ ఫ్రమ్ ప్రకాష్ రాజు, రాజేంద్ర ప్రసాద్, నాజరు, ఆలీ, బ్రహ్మానందము, రఘుబాబు, ఇంకా లిస్ట్ చాలా ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్లు. మన పేర్లు గుర్తు రావట్లేదు, రఘుబాబు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే అది నాకు ఏమి నచ్చిందంటే, కేవలం అంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. అంటే ఈ శుక్రవారం రిలీజ్ అయిన 3 సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళవే. ఈ ఉత్సవాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. మలయాళం డబ్బింగ్ సినిమా ఏఆర్ఎం టిమరో థామస్ది డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. ఇక వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన డైరెక్ట్ తెలుగు సినిమా మత్తు వదలరా పార్ట్ 2, అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. సో ఈ శుక్రవారం సెప్టెంబర్ 13న వచ్చిన 3 సినిమాలు మైత్రి వాళ్ళవే. సో ఏది హిట్ అయినా ఏది ఫ్లాప్ అయినా, డబ్బులు వచ్చినా డబ్బులు రాకపోయినా అంతా మైత్రి వాళ్ళకే సంబంధం అనమాట ఇది. ఇక ఈ సినిమా ఉత్సవం గురించి నేను పట్టించుకోలేదు. అంటే చిన్న సినిమా, ఎవరు లేరు, ఏదో చీప్గా ఉంటుందని పక్కన పెట్టేశాను. ఏమంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలామంది సురభి నాటకం వాళ్ళు మాట్లాడారు. అంటే సురభి నాటకం వాళ్ళ బ్యాక్ డ్రాప్ అన్నట్టు చెప్పారనమాట. ఈ సురభి నాటకం వాళ్ళు అనేది నాకు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నా. నేను ఎప్పుడు నాటకాలు చూసింది లేదు, ఏదో టీవీలో సినిమాల్లో చూసిందే. ఈ సురభి వాళ్ళు అనేది చాలా ఫేమస్ నాటకాలకు వచ్చేసరికి. నేను విన్న పేరు సురభి అనేది, ఎప్పుడు చూడలేదు నాటకాలు. నేను హైదరాబాద్లో రవీంద్ర భారతిని బయట నుంచి చూడడమే, ఈవెన్ చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభ కూడా బయట నుంచి వెళ్ళడమే, కానీ లోపలికి వెళ్ళి ఎప్పుడు ఏ నాటకం చూడలేదు నేను ఎప్పుడు. ఇక సురభి అనేది మనకు గుర్తుంటే, మన రానాది ఒక సినిమా వచ్చింది, కృష్ణం వందే జగద్గురం అనేసి, క్రిష్ డైరెక్షన్లో, నయనతార హీరోయిన్. ఆ సినిమాలో కూడా సురభి వాళ్ళది బ్యాక్ డ్రాప్ ఉంటుందన్నమాట. బాగుంటుంది ఆ సినిమా. బట్ దీంట్లో నాకు చూడాలనే ఎక్సైట్మెంట్ రాలేదు, పక్కన పెట్టేశాను. మొన్న బుధవారం వచ్చేసి సినిమా వాళ్ళు ఇంకో ఫంక్షన్ పెట్టారు, సక్సెస్ మీట్ లాంటిది. అక్కడ చెప్పారు మళ్ళా చాలా, ఆలీ వచ్చి బాగా ప్రమోట్ చేశాడు సినిమాని. సో సరే ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు చూశాను అనమాట సినిమాని. గురువారం చూశాను సినిమా చూస్తే అంటే ఇంకా స్టార్టింగ్లోనే అర్థమైంది, బాబు ఇది ఉత్సవం కాదు, నాకు నిరుత్సాహం అని క్లియర్గా అర్థమైపోయింది. ఆ డైరెక్టర్ ఎవరో కొత్త అతనే రాసుకున్నాడు కథ, రైటరు డైరెక్టర్ అతనే, అర్జున్ సాయి అనుకుంటా. చాలా అవుట్డేటెడ్ ప్లాటు, ప్రజెంటేషన్ కూడా చాలా అవుట్డేటెడ్గా ఉంది. అసలు అసలు భరించలేకపోయాను నేను సినిమాని. అసలు పేరు యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు పెట్టుకున్న సినిమా పేరు హరే రామ హరే కృష్ణ. రామ అనేది హీరోయిన్ పేరు అయితే, రెజీనా పేరు అయితే, కృష్ణ అనేది హీరో పేరు అనమాట. యాక్చువల్గా ఆ టైటిలే పెట్టిండాల్సింది, ఉత్సవం అని ఎందుకు పెట్టారో మరి తర్వాత మార్చారు. సురభి నాటక కళాకారుల గురించి అని బ్యాక్ డ్రాప్ అని చెప్పారు, కానీ సినిమా అంతా కూడా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఉంది. ఎవరిది? మన హీరోది అండ్ హీరోయిన్ది. ఆ లవ్ స్టోరీ కూడా ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. అసలు సీన్కి సంబంధం ఉండదు, డైలాగ్కి సంబంధం ఉండదు. జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థం లేని పాటలు, అర్థం లేకుండా ఫైట్లు. అసలు ఎందుకులే, అసలు ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా అనిపించింది నాకైతే. ఒక్క సీన్ కూడా, ఒక్క షాట్ కూడా నచ్చలేదు నాకు ఫస్ట్ హాఫ్లో. ఈవెన్ సురభి వాళ్ళది కొద్దిగా చూపించారు బ్యాక్ డ్రాప్లో, కొద్దిగా మాయాబజార్ నాటకం లాంటిది చూపించారు బాగానే. ఆ మాయాబజార్ నాటకంలో ట్రిక్స్ గిక్స్ అన్నీ బాగానే ఉన్నాయనిపించింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి, అంటే ఫస్ట్ హాఫ్ గంట 5 నిమిషాలు ఏముంది, మొత్తం సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంది. అసలు టార్చర్.com అసలు. ఇక సెకండ్ హాఫ్ కూడా మొదటి అరగంట అలాగే టార్చర్ పెట్టాడు. ఆ హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ అసలు చెప్పలేంలే. అసలు ఎందుకు తీశారా బాబు, నేను ఎందుకు చూశాను రా బాబు అనిపించింది. ఆ తర్వాత 1.5 గంటల తర్వాత ఒక 10 నిమిషాల ఎపిసోడు ఒక సురభి నాటకం వేశారు, దక్షయజ్ఞం అనేసి ప్రకాష్ రాజ్తో. ఆ 10 నిమిషాల నాటకం ఒక్కటి నాకు పర్లేదు, బాగుంది అనిపించింది. ఆ 10 నిమిషాల నాటకంలో కూడా ఒక 5 నిమిషాలు బాగుంటుంది, అది కూడా మళ్ళీ ఎండింగ్ అస్సలు బాగుంటుంది. అది కూడా
అదొక్కడే నచ్చింది ఇంక సినిమాలకి. దానికి ముందు ఒక పాట ఉంది, మొదటి ఫస్ట్ కిస్ అనేసి, అదొక్క పాట బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు. అనూప్ రూబెన్స్ అసలు మనము, బంగారు రాజు, సోగ్గాడి చిన్ని నాయన ఇలాంటి మంచి మంచి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన అతను. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ అస్సలు లేదు. ఒక్క పాట ఒకటి బాగుంది. ఆ పాట సింగర్ వాయిస్ బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది, హీరో డాన్స్ కూడా బాగుంది ఆ పాటలో. అదొక్కటే పాట బాగుంది. ఆ తర్వాత వచ్చి దక్షయజ్ఞం నాటకం ఒకటి పర్లేదు, అదొకటి. అక్కడ మనకు ప్రియదర్శి కూడా ఒక క్యామియో రోల్లో ఉన్నాడు. చాలామంది ఉన్నారు క్యామియోలు, ఇలా ప్రియదర్శి కూడా ఉన్నాడు. ఇక అంతే. ఆ తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్, మళ్ళీ క్లైమాక్స్, అబ్బా మళ్ళా టార్చర్.com. అసలు 2 గంటల 20 నిమిషాల సినిమాలో ఒక 5 నిమిషాలు అంటే సెకండ్ హాఫ్లో వచ్చి దక్షయజ్ఞం నాటకం, ఫస్ట్ హాఫ్లో సురభి వాళ్ళది ఒక మాయాబజార్ లాంటి ట్రిక్ నాటకం. ఒక 5 అంటే ఒక 10 నిమిషాల వరకు నచ్చింది నాకు. మిగతా 2 గంటల 10 నిమిషాల సినిమా మాత్రం టార్చర్ అనమాట. అసలు మరి దారుణం అసలు. ఎందుకులే, ఇది కేవలం డైరెక్టర్ ఫాల్టే. హీరో అంతే, యాక్టర్లు కూడా ఈవెన్ ప్రకాష్ రాజ్ కానించి రాజేంద్ర ప్రసాద్ వరకు అందరూ ఓవర్ యాక్షన్, ఓవర్ మెలో డ్రామా. ఈ సుధా వీళ్ళు అసలు ఎందుకులే, అసలు చాలామంది ఉన్నారు ఇంకా యాక్టర్లు. బ్రహ్మాజీ ఉన్నాడు. అసలు అర్థం లేదు. అసలు ఒక క్యారెక్టరైజేషన్ లేదు, ఒక క్యారెక్టర్కి ఒక ఆర్క్ లేదు, ఏమీ లేదు అసలు. ఈ సినిమాకి కెమెరామెన్ రసూల్ ఎల్లోరా అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు రసూల్ ఎలాంటి సినిమాలు తీస్తాడు కెమెరామెన్గా? అసలు అలాంటి రసూల్ ఎల్లోరాతో ఇలాంటి చెత్త సినిమా తీపించారనిపించింది నాకు. ప్లస్ ఎడిటింగ్ కూడా ఎంత చండాలంగా ఉందంటే, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు అంటే. అసలు అతను అడవి రాముడి నుంచి మొన్న వచ్చిన కల్కి వరకు అతనే ఎడిటర్. కోటగిరి వెంకటేశ్వరరావు అంటే అంత ఫేమస్ అసలు ఎడిటింగ్కి. మ్యూజిక్, ఎడిటింగు, ఫోటోగ్రఫీ, ముగ్గురు టాప్ టెక్నీషియన్స్. అంత చండాలంగా తీశారు అసలు. మరి ఇది డైరెక్టర్ ఫాల్ట్, ఇది కంప్లీట్గా డైరెక్టర్ ఫాల్ట్. ప్రొడ్యూసర్లు అంతా కొత్త వాళ్ళే. యాక్టర్లు అంటారా, డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తారు. కానీ ప్రజెంటేషన్ కానీ, కట్ ఎడిటింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు స్టోరీ కానీ ఏమీ లేదు సినిమాలో. అసలు ఎందుకులే, అసలు నా వల్ల కాలేదు. అసలు అనవసరంగా చూశాను నేను ఈ సినిమా ఉత్సవం అనేసి. కేవలం సురభి వాళ్ళ కోసమని చూశాను, కానీ వాళ్ళది కేవలం 5-10 నిమిషాలే ఉంది. అదొక్కటే బాగుంది. మిగతా సినిమా మాత్రం చండాలంగా ఉంది. అస్సలు రికమెండ్ చేయను. నేనైతే బలయ్యాను. ఇంకెవరు బలి కావద్దండి. రేపొద్దున ఓటీటీలో వచ్చినా, టీవీలో వచ్చినా కానీ ఇదే రికమెండేషన్ నాది. బలవుతారు అంతే. నాకు సానుభూతి ఉంది నాటకాలపైన, సురభి నాటకాలు వాళ్ళపైన, కానీ బట్ ఇలాంటి చెత్త ఇస్తే మాత్రం చూడలేము. ఉత్సవం అని చెప్పి హీరో హీరోయిన్ల అర్థం లేని లవ్ ట్రాక్, లవ్ సాంగ్స్, లవ్ ఫైట్స్, ఎందుకులే అది చెత్త కామెడీ. అభితో వాళ్ళతో వద్దు, భరించలేము అసలు. నా రేటింగ్ వచ్చేసి 1. అసలు 0- ఇవ్వాలి. 1 ఎందుకు ఇస్తుందంటే కేవలం సురభి నాటకం కోసం 1 ఇస్తున్నాను. ఆ దక్షయజ్ఞం నాటకము సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో మాయాబజార్ ట్రిక్ నాటకం. కేవలం సురభి వాళ్ళ మీద సానుభూతితో 1 రేటింగ్ ఇస్తున్నా. లేకపోతే ఇది 0 రేటింగ్, -రేటింగ్ ఈ సినిమాకి. ఉత్సవం లైట్ తీసుకోండి. ఓకే, బాయ్.